చెక్ చెక్. మన స్టే నిన్న నైట్ ఈ యాపిల్ తోటల మధ్యలో జరిగింది. అక్కడ వైట్ కలర్ గ్రిల్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక 100 మీటర్స్ లోపలికి. బాగుంది స్టే అయితే. 650 తీసుకున్నారు. ఫుడ్ డిన్నర్ ఇంక్లూడెడ్ కదా, లైక్ ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 1200 అవుద్ది. నాన్ వెజ్ డిన్నర్, వెజ్ బ్రేక్ఫాస్ట్. బట్ స్టే అయితే బాగుంది. 1200కి వర్త్. మనం 1200 కొట్టి ఏం చేసాం, ఏం చేయాల. వితౌట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 1200కి ఇచ్చాడు. బట్ ఇది సమ్ వాట్స్ బెటర్. ఇప్పుడు మనం యమునోత్రి స్టార్ట్ అయిపోతున్నాం. లైక్ ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4.5 hours. టైం 7:54 సంథింగ్, 8 అనుకో. 9, 10, 11, 12, 12:30 or 1 ఈస్ అవర్ రీచింగ్ టైం యాజ్ పర్ గూగుల్. చూద్దాం. ఈ రోడ్లో అయితే బ్రేక్ చేయలేం. నిన్న మోరీకి వచ్చాం కదా, ఆ రోడ్లో బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఏమైనా. సో ఆ రోడ్లో ట్రై చేద్దాం, ఏమన్నా బ్రేక్ అవుద్దేమో అని. వి విల్ సీ. లెట్స్ గో. నిన్న నైట్ అసలు ఎలా వచ్చాం కూడా తెలియట్లేదు. స్పీడ్గా వచ్చాం. ఈరోజు పొద్దున్నే గుంతలు చేస్తే అర్థమవుతుంది ఎన్ని గుంతలు ఉన్నాయని. మోరీ నుంచి వచ్చాం. ఇప్పుడు పురోలి నుంచి యమునోత్రి వెళ్ళాలి. ఎంత లేదనుకున్నా ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది బ్రో. మోరీ నుంచి పైకి ఒక 20 ఎత్తేసిన ఒక 100 ఉంటుంది పక్క. మోరీ నుంచి 104 గంటలు పట్టచ్చు. కానీ పురోలి దాకా రోడ్డు బాగుంటుంది అన్నారు. ఆ పైన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదంట. అదేంటన్నా అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు బ్రో అటు అన్నారు. సో పురోలి వరకు ఎంత వీలైతే అంత బైక్ స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకవేళ రోడ్డు బాగాలేకపోతే ఏం చేయలేము, నిన్న నైట్ లాగే. సో వీలైనంత త్వరగా పురోలి రీచ్ అయ్యి పురోలి నుంచి యమునోత్రి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నిన్న నైట్ వేరే పీడబ్ల్యూడి ఆఫీసర్ కలిశాడు నేనున్న స్టేలోనే. ఆయన ఏమన్నాడంటే, నువ్వు యమునోత్రి వెళ్ళాలి అనుకుంటే 12 లోపు వెళ్ళిపోయేలా వెళ్ళిపో. 12 to 1 మధ్యలోపు, 1 లోపు అనుకో మ్యాక్స్. 1 తర్వాత నుంచి నీకు ఇన్ వెహికల్స్ పెరుగుతాయి. సో ఇన్ వెహికల్స్ పెరగంగానే నీకు ట్రాఫిక్ పెరిగిపోద్ది. కొన్నిసార్లు కిలోమీటర్ల క్యూ లైన్ ఉంటుంది. నువ్వు ఎక్కడైనా ఒకటే గుర్తుంచుకో, ఇక్కడ ఎవరు స్టార్ట్ అయినా అన్ని ఫ్యామిలీస్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ ఫ్యామిలీస్ అంటేనే 9, 10కి స్టార్ట్ అవుతుంది. 9కి స్టార్ట్ అవుతారు, 10 కాకపోయినా. సో నువ్వు 9 కంటే ఒక 2 hours ముందు నీ డెస్టినేషన్కి స్టార్ట్ అయితే యూ కెన్ గో ఆరామ్సే అన్నాడు. మనం ఎలాగో డైలీ స్టార్ట్ అవుతుంది 7, 7:30. ఈరోజు 8 అయింది. అది కూడా మన తప్పు కాదు భయ్యా, హోమ్ స్టే వాడు తప్పు. వాడు బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు అనేసరికి ఆగాం. ఆ 1 hour మనకు కలిసి వస్తుంది ఇప్పుడు. అండ్ ఆల్సో హీ టోల్డ్ మీ కేదార్నాథ్ వీకెండ్స్లోనే వెళ్ళు, వీకెండ్స్లోనే ఖాళీ ఉంటుంది. ఆదివారం దర్శనానికి వెళ్ళు, సోమవారం అసలు వెళ్ళకు అన్నాడు. అదేంటంటే సోమవారం నీకు కింద వరకు క్యూ లైన్ ఉంటుంది. ఇప్పుడు శనివారం రీచ్ అయినోడు ఎవడైనా ఏమనుకుంటాడు, సోమవారం దర్శనానికి వెళ్ళాలనుకుంటాడు. ఆదివారం రీచ్ అయినోడు సోమవారం దర్శనానికి వెళ్ళాలనుకుంటాడు. నువ్వు దర్శనం చేసుకోవడానికి వచ్చావు, ఎప్పుడు వెళ్తే ఏంటి అన్నాడు. సో we will try to do darshan by Sunday evening, Sunday afternoon or Saturday evening. రెండిట్లో ఏదో ఒకటి. రోడ్లు మాత్రం భలే పీస్ఫుల్గా ఉన్నాయి బ్రో. మార్నింగ్ ఎవ్వరు లేరు. కాకపోతే టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. దీనికే మనకు టైం పట్టుద్ది ఇక్కడ.
ఉత్తరాఖండ్లో మనం గూగుల్ ఇచ్చిన టైంని ఎందుకు బీట్ చేయలేము అంటే దీనివల్లే. నువ్వు ఎటు నుంచి వెళ్ళినా టర్నింగ్ ఉంటుంది, అది మ్యాజిక్. ఆహా నేను పెద్ద తోపు కానీ సావదింగేస్తాను అనుకుంటే ఎరుపుకైపోతావు. పక్క 40 మించి వెళ్ళలేవు ఈ రోడ్స్లో, లేదు మ్యాక్స్ 50. అది ఎంత తెలుసా, ఒక 30 మీటర్లు 40 మీటర్లు. నీ లక్కు బాగుంటే ఒక 100 మీటర్లు అదే స్పీడ్తో వెళ్తావు కంటిన్యూస్గా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నువ్వు 60లో వెళ్ళలేవుగా, అన్నీ మూసుకొని 20కో 30కో రావాల్సిందేగా. అందువల్ల టైం ఎక్కువ, రోడ్ స్పీడ్ తక్కువ, ప్లస్ వన్ వే. అన్ని రోడ్లు వన్ వేనా? నేను నిన్నటి నుంచి నిన్న చూసిన హైవేనే వన్ వే బ్రో. అది నిన్న నేను చూసిన హైవేనే వన్ వే. ఇదే ఉంది చెప్పు. సో బీ కాషియస్. డోంట్ బీ డ్రామాటిక్ ఇన్ దిస్ రోడ్స్. ఇది కంప్లీట్ డౌన్ బిట్ బ్రో, కానీ బెండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉన్నాయంటే స్పీడు 5-10 కంటే ఎక్కువ వెళ్ళలేనంత ఎక్కువ ఉంది. మెల్లిగా వెళ్తున్నాం, ప్లస్ ఆపోజిట్లో వచ్చే కనిపించట్లేదు. ఇక్కడ చాలా వరకు బ్రిడ్జెస్ లోడ్ లిమిట్ 16 tons ఇచ్చాడు. పురోయల్ 14 kilometers. ఇంత ఓల్డ్ పెట్రోల్ పంప్ని నేను చాలా డేస్ తర్వాత చూస్తున్నాను. చాలా ఓల్డ్. లైక్ మిషన్స్ డిజిటలే, కానీ మిషన్ కేసిన స్టిక్కరింగ్ పాతదే. అంటే ఈ నెంబర్ రొటేటింగ్ నుంచి మార్చుంటారు. ఇక్కడి నుంచి 2 hours 44 minutes. వీళ్ళు ఇక్కడ అన్నాయేమో 2 hours అన్నారు. అంటే పెట్రోల్ పంపులు అడిగితే 2 hours వెళ్ళిపోవచ్చు బ్రో అన్నారు. చూద్దాం. ఏమవద్దు. అండ్ 230 kilometers తిరిగాం. 238 kilometers, సారీ. సో 9 లీటర్లు పట్టింది అనుకో. 8.84 సంథింగ్ పట్టింది. 9 అనుకో. 9 3s are 27, 9 2s are 18. 9 × 20 180. 9 × 25 45. అంతే. 23 నుంచి 25 మధ్యలో ఇచ్చింది మైలేజ్. చాలా బాగా ఇచ్చినట్టు నిన్న ఆ రోడ్లకి. నిన్నంతా ఫస్ట్ గేర్ సెకండ్ గేరే కదా మనం వెళ్ళింది. అంతకంటే పైకి ఇప్పుడు వెళ్ళాం. ఇప్పుడు చూడాలి ఎంత ఇచ్చుద్ది అనేది. చూద్దాం.
సూపర్ ఉంది బ్రో. వెదర్ కానీ ఎదురు కొండ కానీ అలా ఉంది చూడు. ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది మన వాళ్ళు వస్తుంది. 3 ఎక్కువ ఉండొచ్చు కూడా, ఎందుకంటే మనకి లెక్క ప్రకారం 15, కానీ వచ్చే కొద్ది వస్తూనే ఉంది కదా. చూద్దాం ఇంకెంత ఉందో. 1 సెకండ్ ఆగి పక్కన ఎక్కడైనా. మనకి గూగుల్ మ్యాప్స్ ఏమో ఇక్కడ ఎండ్ అని చూపిస్తుంది, కానీ మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఒక్క సెకండ్ పక్కకు ఆగి మ్యాప్స్ పెట్టుకుందాం మళ్ళీ. స్ట్రైట్ యమునోత్రికి వచ్చాం. 5 కిలోమీటర్స్ కింద మన రూమ్ నుంచి. యూ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ హార్స్, డోలీ, ఎవ్రీథింగ్. ఇక్కడ గుర్రాల కంటే డోలీలు ఎక్కువ బ్రో. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాకా వచ్చాం. ఇక్కడ దాకా వచ్చామంటే ఇంకొద్ది దూరం, 2 కిలోమీటర్లు ఉన్నట్టు. చూడు బాగుంది కదా. వెదర్ సూపర్గా ఉంది. వర్షం పడుతుంది, రెయిన్ కోట్ వస్తే చెమట వస్తుంది నాకు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి అవతలకి వెళ్ళాలి ఇప్పుడు. పైకి అంతా నడవాలి ఇప్పుడు. మెట్లు చాలా వరకు మెట్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాకా. దోవలు తీరిపోతుంది బ్రో ఎక్కేసరికి. 5 కిలోమీటర్స్ అని పెట్టారు కానీ ఈజీగా 8 కిలోమీటర్స్ ఉంటుంది. గుర్రాలు డోరీలు స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇది కష్టపడుతుంది ఎక్కడానికి. ఇంకా 1.5 కిలోమీటర్ బ్రో. పైకి ఇంక్లైన్ ఉంది మొత్తం ఇక్కడ నుంచి. ఇంకో కిలోమీటర్ బ్రో. चल रही है 1 और किलोमीटर दीजिए. వెళ్ళాలి త్వరగా. వచ్చాం బ్రో. ఆ కనిపించేదే యమునోత్రి దేవి గుడి. 2:55కి స్టార్ట్ అయ్యాం. 5:30 అయింది. 2 అవర్స్ అన్నాడు కానీ 2.5 అవర్స్ పట్టింది రానికి. వచ్చాం బ్రో పైదాకా. గుడి దగ్గరికి వచ్చాం. ఇదే బ్రో టెంపుల్. జై మా జమ్నే మందిర్. ఇంకెళ్ళిపోదాం. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. 2 మినిట్స్లో అయిపోయింది అంతే. ఇక్కడ మాత్రం నీళ్ళు వేడిగా వస్తున్నాయి. చుట్టూ అంతా మళ్ళీ చల్లగా ఉంది. ఇంకెక్కడి నుంచి రూమ్కి స్టార్ట్ అయిపోదాం.
దర్శనం అయిపోయి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. 5:45 టైం. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి ఎంత అవుద్దో చూద్దాం. ఇక్కడ రేట్లు ఎక్కువ ఎందుకంటే ఇందుకే పైకి వెళ్ళడానికి గుర్రం మీద వేసి పంపిస్తారు. 1/2 లీటర్ వాటర్ బాటిల్ 30, లీటర్ వాటర్ బాటిల్ 50.